IITలో IIITలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. కర్నూలు జిల్లా జొన్నగిరిలో స్వచ్ఛమైన బంగారం అయితే మార్కెట్లోకి వచ్చేసింది. అయితే మనం మేడ్ ఇన్ జొన్నగిరి బంగారం చూస్తున్నాం. మనం ప్రస్తుతం కర్నూలులోని షేరా బజార్లో కామినేని ఫ్యామిలీ అలాగే మరికొందరు వ్యాపారులు అయితే ఈ బంగారు స్వచ్ఛమైన బంగారు కొన్నారు. అయితే 999 మొత్తం క్వాలిటీ అయితే ఉంది. మొత్తం 500 గ్రాములు ఒక బిస్కెట్ మాదిరిగా అయితే వ్యాపారులు అయితే కొన్నారు. అయితే ఈ మొట్టమొదటి బిస్కెట్ వాళ్ళు ఎలా కొన్నారు, అసలుకి వీళ్ళు ప్రాసెస్ ఎలాగా కొనడానికి అనేది మనం పూర్తి సమాచారం తెలుసుకొని వాళ్ళతో పాటు వ్యాపారస్తున్నారు, వాళ్ళని అడుగుదాం. అది చెప్పండి, మీరు ఎలా కొన్నారు, ఇది మొత్తం ప్రాసెస్ ఎలా ఉంది, మీరు ఎలా కొన్నారు? ప్రైవేట్ ఫర్మ్ ద్వారా కొన్నాము. దాని పేరు వచ్చేసి జియో మైసూర్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా కొన్నాము. అండ్ ఇది మేము పూర్తిగా ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసాము. వాళ్ళు మనకి ఒక 1 వీక్ ముందు రేట్ బుకింగ్ చేశారు. అండ్ దాని తర్వాత 3 days 4 days తర్వాత వాళ్ళు ప్రొఫార్మా ఇన్వెస్ట్ సెండ్ చేశారు అండ్ మెయిల్ కన్ఫర్మ్ చేశారు. సో దాని తర్వాత మనం దీన్ని పర్చేస్ చేయడం జరిగింది. ఆన్లైన్ 100% ట్రాన్స్ఫర్ చేశాము. అండ్ ఈ రేట్ ఇంక్లూజివ్ ఆఫ్ GST అండ్ ఇంపోర్ట్ డ్యూటీ 2 ఉంది సార్. అండ్ ఈ రేట్ మనం ట్రాన్స్ఫర్ చేశాక వాళ్ళు 24th రోజు మనకి సీఎం సార్ చేతుల మీదుగా ఇది డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. గోల్డ్ కొన్నికి మేము ముందే రిజిస్టర్ చేసుకోవాలా, GST అవన్నీ డీటెయిల్స్ ముందే పంపించాలి? అవును సార్, మనం గోల్డ్ రిజిస్టర్ చేసుకోవాలంటే మనం వాళ్ళకి కంపెనీ KYC ఇవ్వాలి, మన పాన్ నెంబర్ ఇవ్వాలి. అండ్ అలాగే వాళ్ళకి ఒక చెక్ క్యాన్సిలేషన్ చెక్ ఇవ్వాలి. అండ్ ఫస్ట్ మనం ఎన్రోల్ చేసుకున్నాక వాళ్ళు మనకి బయింగ్ ఆపర్చునిటీ ఇస్తారు. అండ్ మనం రేట్ ఫిక్స్ చేశాక IBGA రేట్ ఉంటుంది. IBGA రేట్ అంటే సార్ ఇండియన్ బులియన్ జ్యువెలరీ అసోసియేషన్ వాళ్ళు ఒక రేట్ ఇస్తారు. ఆ రేట్ మనం ఫిక్స్ చేసుకుంటాం అనమాట. ఆ రేట్ మనం ఫిక్స్ చేసుకున్నాక వాళ్ళు మనకి మెయిల్ పెడతారు. మెయిల్ పెట్టినాక అఫీషియల్ కన్ఫర్మేషన్ అయిపోతుంది. దాని తర్వాత మనం RTGS చేస్తే మనకి ఆన్ స్పాట్ డెలివరీ ఇస్తారు. అండ్ వాళ్ళ దగ్గర ప్రొడక్షన్లో 100 kgs గోల్డ్ వరకు రెడీగా అవైలబుల్లో ఉంది. సో వీ కెన్ స్టార్ట్ ట్రేడింగ్ అండి. ఎలా అనిపిస్తుంది ఈ స్వచ్ఛమైన బంగారం తీసుకున్నాక? ఇంతగా గోల్డ్ తేడా ఏంది? విదేశీయుల గోల్డ్, మన గోల్డ్, జొన్నగిరి గోల్డ్ తేడా మనకు అనిపిస్తుంది మీకు ఏమన్నా? నో సార్, మేడ్ ఇన్ గోల్డ్ ఈజ్ మచ్ మోర్ బిగ్గర్ దెన్ ఎక్స్పోర్ట్ గోల్డ్ సార్. Made in Karnool gold is nowhere cheaper and nowhere easier than export gold sir. And quality lo gaani and making lo gaani, and already మేము ఒక 400 grams దీన్ని మెల్ట్ చేసి చూసాము. అండ్ ప్రాసెసింగ్ కానీ కరెక్ట్ బాయిలింగ్ టెంపరేచర్ కానీ ఎగ్జాక్ట్గా నార్మల్ గోల్డ్ ప్రాపర్టీస్ ఏమున్నాయో ఎగ్జాక్ట్ దీనికి కూడా అలానే ఉన్నాయి. అండ్ అలాయ్ మిక్సింగ్ కూడా కరెక్ట్గానే ఉంది. అండ్ ఈ గోల్డ్ ఆల్రెడీ ప్యూరిఫై మెల్ట్ చేసాము. సో త్వరలోనే మేము దీంతో ఆర్నమెంట్స్ కూడా స్టార్ట్ చేస్తాం మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం. మీరు చెప్పండి, ఇప్పుడు 500 గ్రాములు కొన్నారు, ఎంత పడింది మొత్తం కాస్ట్? అంటే ఇప్పుడు మన జిల్లాలోనే తయారైంది, ఉత్పత్తి అయింది, చాలా తక్కువ దొరుకుతుంది బంగారం అని చెప్పేసి చాలా మంది ఎదురు చూస్తున్నారు. తక్కువ ధరకే బంగారం దొరుకుతుంది అని చెప్పేసి, ఇది తక్కువ దొరికిందా లేదంటే సేమ్ రేట్ దొరికిందా? మాకైతే సేమ్ రేటే దొరికిందండి. ఏదో కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది. యాక్చువల్గా అయితే మనకు కస్టమ్స్ డ్యూటీ ఏదైతే ఉందో ఆ కస్టమ్స్ డ్యూటీ వచ్చేసి 15% ఉంది. ఏమంటే ప్రస్తుతానికైతే మన జియో మైసూర్ సంస్థ వాళ్ళు IBGA రేట్నే ఫిక్స్ చేసి ఫాలో చేస్తున్నారు. వాళ్ళు మళ్ళీ త్వరలో వాళ్ళంతా మీటింగ్లు వేసుకొని అవి ఒక స్ట్రీమ్ లైన్కి తీసుకొని వచ్చిన తర్వాత ఏమైనా తగ్గే అవకాశం ఉంటుంది. మన గవర్నమెంట్ కూడా దానికి ఏమన్నా రాయితీలు కానీ ఏమన్నా ఇచ్చింది అంటే ఖచ్చితంగా మనకు తగ్గే అవకాశం కూడా అనుకుంటున్నాం. మీరు చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు? మొదటి బంగారు, స్వచ్ఛమైన బంగారు, జొన్నగిరి బంగారు కర్నూలుకి, అది షేరా బజారు కామినేని ఫ్యామిలీతో పాటు మరికొందరు వ్యాపారాలకు వస్తుంది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉందండి. ఈరోజు మేము చూస్తామని మేము అనుకోలేదు. ఈ నెల నుంచి మేము మా యాన్సిస్టర్ల నుంచి ఇదే వ్యాపారం ఉన్నాము. కానీ మన ఇంటి బంగారం అనే కాన్సెప్ట్ వస్తుందని చెప్పి నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఈ మూమెంట్ ఇది ఒకవేళ మన వాళ్ళందరూ కూడా ప్రమోట్ చేస్తే, సహకారాలు ఉంటే ఇండస్ట్రీ అనేది బాగా డెవలప్ అవుతుంది. దీనివల్ల అందరికీ ఉద్యోగాలు రావడమే కాదు, ప్లస్ ఇప్పుడు జియో మైసూర్ సంస్థ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర సుమారుకి ఇప్పుడు ఎంతవరకు మంది వర్కర్స్ తెలియదు, కానీ ఇంకా అభివృద్ధి కావాలి, ఇంకా స్ట్రీమ్లైన్ కావాలి. మీరు బంగారు ఎక్కడి నుండి కొనుగోలు చేస్తారు? ఇప్పుడైతే కర్నూలులోనే దొరుకుతుంది, మీరు ఎక్కడి నుండి కొనుగోలు చేస్తున్నారు? ఇప్పుడు ఇక్కడ ఉత్పత్తి కావడంతో మీకు ఏమైనా ఈజీగా ఏమైనా ట్రాన్స్పోర్ట్ కానీ ఈజీ అవుతుంది అనుకుంటున్నారు ఏమన్నా? లేదండి, ఎప్పుడు కూడా మనము పర్చేస్ చేసేది వైడ్ సెండింగ్ RTGS. అయితే RTGS చేసినప్పుడు మాకు వేరే ఊర్లకు పోయి తెచ్చుకునేది ఉంటుండే. హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, బాంబే కానీ వెళ్ళి మేము ట్రాన్స్పోర్ట్ ద్వారా తెప్పించుకునేది ఉంటుండే. ఇప్పుడు మనకేమవుతుందంటే ట్రాన్స్పోర్టేషన్ విషయంలో టైం దగ్గరకు వస్తుంది, ప్లస్ క్వాలిటీ కరెక్ట్గా ఉంటుంది. ఇంకొకటి ఏమంటే దీనిపైన స్పెండ్ చేసే ప్రతి రూపాయి కూడా మనము ఫారిన్ పంపించాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మనం స్పెండ్ చేస్తాం కాబట్టి ఇక్కడ వాళ్ళకి లాభాలు ఎక్కువ చేకూర్చే అవకాశం ఉంటుంది.
ఇది కానీ ప్రమోట్ అయ్యి ఇది కానీ వాడకంలోకి ఎక్కువ అయిందంటే గాన గవర్నమెంట్ సపోర్ట్ చేసిందంటే గాన ఇక్కడ మనకు చాలా రకాలుగా బెనిఫిట్ ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ విషయంలో కానీ అనుకోండి, తర్వాత మన వస్తువు మనం వాడుకోవడంలో అనుకోండి. ఇప్పుడు ఎన్నో చూస్తున్నాం కదా, ఇప్పుడు దివాళీకి క్రాకర్స్ కానివ్వండి, పాట్స్ కానివ్వండి, ఇక్కడ వాళ్ళని మనం ప్రమోట్ చేయాలని చెప్పేసి తాగే కొబ్బరి నీళ్ళ దగ్గర నుంచి కూడా ప్రమోట్ చేస్తున్నారు. సో ఇది కూడా దాంట్లోకి మనం యాడ్ చేయొచ్చు. అయితే ప్రొడక్షన్ వైజ్గా ఇండియాకి సంబంధించినంత క్వాంటిటీ అయితే ఉత్పత్తి ఇంకా కాలేదు. అది కానీ జరిగిందంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు కామినేని ఫ్యామిలీతో పాటు మరో వ్యాపారి ఉన్నారు. వాళ్ళు కూడా సేమ్ 500 గ్రాముల బంగారు, స్వచ్ఛమైన బంగారు, జొన్నగిరి మేడ్ ఇన్ జొన్నగిరి బంగారు కొనుగోలు చేస్తారు. వాళ్ళ మాటలు విందాం. మీరు చెప్పండి, ఈ బంగారు కొనుగోలు చేస్తారు, ఎలా అనిపిస్తుంది? మీరు కొనాలని చెప్పేసి ఎందుకు అనుకున్నారు? అంటే మొదటిసారి కొనాలంటే బంగారు నాణ్యతగా ఉంటుందా లేదా అని చెప్పి చాలా అపోహ ఉంటుంది కదా, ఎందుకు ధైర్యం చేసి ఎలా కొన్నారు మీరు? ధైర్యం చేసి కొనడం కారణం ఏమి అంటే, మన బంగారు మన జిల్లాలో పండినది మనకు ఫస్ట్ దొరుకుతుంది అంటే అంతకన్నా ఆనందించాల్సిన విషయం ఏముంటుందండి. నాణ్యత అనేది నాణ్యత పరంగా అన్ని టెస్ట్ చేసిన తర్వాతనే మనకు మార్కెట్లోకి ఇష్యూ చేయడం జరిగింది. అది ముఖ్యమంత్రి చేతుల మీద తీసుకోవడం అనే అవకాశం మనకు వచ్చినందుకు చాలా గర్వించదగ్గ విషయం అనే ఆలోచించి ముందుకు అడుగేయడం జరిగింది. ఈ 500 గ్రాముల బంగారు ఎంత పడింది? మొత్తం కాస్ట్ ఎంత? మనకు మార్కెట్ ధర ప్రకారం 74 లక్షల దాకా పడిందండి. అంటే అక్కడ జియో మైసూర్ వాళ్ళు సంస్థ వాళ్ళు ఎంతకి ఇచ్చారు? అదే జియో మైసూర్ సంస్థ వాళ్ళు ఇచ్చిన ధరనే నేను మీకు చెప్తున్నానండి. త్వరలో ఏమైనా మనకు ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని మనకు రాయితీలు కానీ ఏదైనా ఇస్తే, ఇప్పుడు ఈరోజు మార్కెట్లో మనకు మన ప్రధాని గారు చెప్పినట్లు 1 సంవత్సరం వరకు బంగారు కొనొద్దండి అని చెప్పారు. ఎందుకంటే కారణం మన దేశం మన కంట్రోల్లో ఉండాలి అనే ఉద్దేశంతో. అంతలోనే మనకు మన రాష్ట్రంలో మన జిల్లాలో బంగారు ఉత్పత్తి జరగడం జరిగింది. మన డబ్బులు మన కంట్రీలోనే తిరుగుతున్నాయి అని అంటే మనకు చాలా ఆనందమైన విషయం కదా. దాంతో ధర కట్టడి జరిగింది అని అన్నట్లయితే ప్రజలకు, ఇప్పుడు సామాన్యులకు ఎవరికే కానీ బంగారు అందుబాటులో లేకుండా వెళ్ళిపోయింది అనే విషయం అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఇది వచ్చేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని కొంచెం ధరలు కట్టడి చేసినట్లయితే అందరికీ అందుబాటులోకి వస్తుంది, అందరూ ఆనందంగా ఉంటారని ఆశిస్తున్నాం. అయితే ఇప్పుడు బంగారు తక్కువ అయితే ఒకవేళ మీరు గవర్నమెంట్ దగ్గరకు ముందుకు వచ్చి వాల్యూ కానీ కొంచెం మొత్తం మీద జిఎస్టీ కానీ అలా తగ్గిస్తే ఎంత తగ్గచ్చు? ఎంతవరకు తగ్గొచ్చు అనేది మనము ఉత్పత్తి మీద ఆధారపడి ఉంటుందండి. ఉత్పత్తి త్వరగా వెలికి తీసినట్లయితే ఒక 15 to 20% తగ్గొచ్చు అని ఆశిస్తున్నాము. 15 to 20% తగ్గింది అని అంటే ముఖ్యంగా సామాన్య ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. సామాన్య ప్రజలకు అందుబాటులోకి వచ్చింది అంటే ఇది అందరికీ ఆనందమైన విషయమే కదా. ప్రతిదీ మనకి ఇప్పుడు మన సెంటిమెంట్, మన ప్రజల సెంటిమెంట్ ఏమి అంటే ప్రతి చిన్న కార్యక్రమం చేయాలి అని అంటే కూడా ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు బంగారు కొనాలి అనే ఉద్దేశం అయితే ఒకటి ఉంటుంది. వాళ్ళకందరికీ ఇప్పుడు ఆశలు అనేది కోల్పోయినారు. ఆ ఆశ మళ్ళీ కలుగుతుంది అంటే అంతకన్నా ఆనందించాల్సిన విషయం ఏముంటుంది మనకు. ఏదైతే మనం బంగారు అయితే జొన్నగిరి బంగారు మొట్టమొదటిసారి బంగారు అయినా తయారైనది అయితే కర్నూలులోని షరఫ్ బజార్లో అయితే కొన్నారు. ఇదే మనం చూడొచ్చు, ఇదే బంగారు 500 గ్రాములు మొత్తం మీద చూడొచ్చు. ఇక్కడ మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ గోల్డ్ అండ్ ప్లస్ అంతా న్యూ ఏరా అని ఉంది, ప్లస్ ఫస్ట్ గోల్డ్ ఫ్రమ్ జొన్నగిరి గోల్డ్ మైన్. అంటే ఇలాంటి బంగారు బిస్కెట్లు అని కేవలం ఇక్కడ 2 బిస్కెట్లు 500 గ్రాములు 2 బిస్కెట్లు ఇద్దరు వ్యాపారులు, అలాగే మరి కొంచెం 50 గ్రాముల బిస్కెట్లు కూడా ఇక్కడ అమ్మకాలు అయితే వాళ్ళు కొనుగోలు చేస్తారు జియో మైసూర్ సంస్థ వాళ్ళు. ఏదేమైనప్పుడు కూడా ఇప్పుడైతే ధర మటుకు సమానంగా ఉంది. బయట మార్కెట్ ధర ఇక్కడ వీళ్ళు అమ్మే ధర కూడా సమానంగా ఉంది. ఫ్యూచర్లో ప్రభుత్వం ముందుకు వచ్చి ఏదైనా దీని మీద కొంచెం దృష్టి సారిస్తే, ఏమన్నా దీని మీద జిఎస్టీ కావచ్చు, కొంచెం కస్టమ్స్ కానీ ఇవన్నీ తగ్గిస్తే దాదాపు 15 నుండి 20% తగ్గే అవకాశం ఉంది ఫ్యూచర్లో. ఇదే జియో మైసూర్ సంస్థ వాళ్ళకు ఉత్పత్తి పెరిగితే తగ్గే అవకాశం ఉంది, బంగారు తగ్గే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు కూడా సామాన్య ప్రజలు కూడా బంగారు ఈజీగా కొనుగోలు చేయొచ్చు అని చెప్పేసి అయితే వ్యాపారస్తులు భావిస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నాబాబుతో కిరణ్, సుమన్ టీవీ, ఉమ్మడి కర్నూలు జిల్లా. సుమన్ టీవీలో ఉద్యోగ అవకాశాలు. మీకు మీడియాపై ఆసక్తి ఉందా? కెమెరా ముందు కాన్ఫిడెంట్ గా మాట్లాడగలరా? ఫీల్డ్ లో పని చేయడానికి రెడీగా ఉన్నారా? అయితే మీకోసం ఓ మంచి అవకాశం అందిస్తుంది మా బ్రాంచెస్ నంద్యాల, కర్నూలు. ఇప్పుడే సంప్రదించండి 8639158339.